ప్రొఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో నుండి. మొదటిగా ఇంగ్లీష్లో చదువుతాను. బట్ లెట్ హిమ్ హూ గ్లోరీస్ గ్లోరీ ఇన్ దిస్, దట్ హీ అండర్స్టాండ్స్ అండ్ నోస్ మీ, దట్ ఐ యామ్ ద లార్డ్, ఎక్సర్సైజింగ్ లవింగ్ కైండ్నెస్, జడ్జ్మెంట్ అండ్ రైచియస్నెస్ ఇన్ ది ఎర్త్, ఫర్ ఇన్ దీస్ ఐ డిలైట్, సేస్ ద లార్డ్. తెలుగులో అయితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించుచున్నవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలామందికి తమ జీవితంలో వాళ్ళకి కలిగి ఉన్న సంపద, వాళ్ళకి కలిగి ఉన్న చదువు, ఉద్యోగం, వాళ్ళకి కలిగి ఉన్న సంతానాన్ని బట్టి చాలామంది అతిశయిస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, ద వన్ హూ అండర్స్టాండ్స్ అండ్ నోస్ మీ అండ్ హీ హూ గ్లోరీస్ ఇన్ మీ, అట్టి వాటి కోసం దేవుడు వెతుకుతున్నాడు. అట్టి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. దేవుడికి ఎవరు కావాలంటే, ఎవరైతే దేవుని యందు తమ అతిశయాన్ని వెదుకుతారో, యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడని, ఆయన మాత్రమే సజీవుడైన దేవుడని ఎవరైతే గ్రహించి ఆయనని తెలుసుకొనడానికి ఎవరైతే ఒక ప్రయత్నం చేస్తారో, ఆ అతిశయాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మనం దేవుని గ్రహిస్తాము, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని మనం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, మనం ఆయనని పరిశీలనగా తెలుసుకోవడం రెండో ఎత్తు. యేసుక్రీస్తు ప్రభు మన సొంత రక్షకునిగా మనం అంగీకరించడం ఒక ఎత్తైతే, ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన నీతి న్యాయములను, కృపలను ఎలాగ విస్తరింపచేస్తున్నాడు ఈ లోకంలో, ఆయన ఉద్దేశాలేంటి, ఆయన ప్రణాళికలేంటి, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ ఆయన గురించి ఎక్కువగా తెలుసుకుండే వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇలాగ అతిశయిస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రక్షణ అనుభవంలోకి మనం వచ్చిన తర్వాత, మనం యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని మనం తెలుసుకున్న తర్వాత, మనము ఆయనని పరిశీలించి తెలుసుకోవాలి. పరిశీలించి దేవుడు తన ఉద్దేశాలు ఏంటి, మన జీవితం పట్ల దేవుడు కలిగిన పర్పసెస్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ఇవి మనం తెలుసుకున్నప్పుడే మనం వాటి యందు అతిశయింపగలము. చాలా సందర్భాలలో మనకు అర్థం కాదు, ఎందుకు అబ్రహాముకి సంతానం కలగలేదు, ఎందుకు అబ్రహాము జీవితంలో దాదాపుగా దేవుని వాగ్దానం పొందుకున్న తర్వాత 25 సంవత్సరాలు ఎందుకు ఆయన వేచి ఉన్నాడు, ఎందుకు దేవుడు మరి వాగ్దానం చేసిన వెంటనే తనకు ఒక కుమారుని ఇవ్వలేదు అనే విషయాన్ని మనం ఎవరం ఆలోచించలేకపోయినా, పౌలు దాని గురించి ఆలోచించాడు, పరిశీలనగా తెలుసుకున్నాడు, దేవుని గురించి గ్రహించాడు. సో మనము కూడా వీ షుడ్ బీ పీపుల్ హూ జస్ట్ డోంట్ రీడ్ ద బైబిల్ బట్ స్టడీ అండ్ మెడిటేట్ ద బైబిల్. మనము బైబిల్ని కేవలం చదివే వారంగా ఉండకూడదు, కానీ ధ్యానించి దానిలో ఉన్న సారాన్ని మనం తీసుకునే వారిగా ఉండాలి. ఒకవేళ అది మనం చేయగలిగితే మనకు అర్థమవుతుంది దేవుడు మన జీవితంలో ఏ మేలులను ఎత్తిపెట్టాడు, ఆయన ప్రణాళికలు ఏంటి, వీటన్నిటి గురించిన అవగాహన మనకు ఆయన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు ఇస్తాడు. అప్పుడు మనము దేవునిలో మన అతిశయాన్ని కనుగొనగలము. ఈరోజు దేవుడు మనము మన మెటీరియలిస్టిక్ థింగ్స్ని బట్టి అతిశయించకుండా, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయనకున్న ఈ అధికారాన్ని బట్టి, ఆయనకున్న కృపని బట్టి, ఆయనకున్న న్యాయాన్ని బట్టి, ఆయనకున్న ప్రేమను బట్టి అతిశయిస్తూ ఆయనను తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.